జొన్న 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 మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇదే నినాదం. ఇండియా కూటమి బలపరిచిన అసెంబ్లీ అభ్యర్థి జొన్న శివశంకర్, పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ రోడ్ షో అదిరింది. జొన్న శివశంకర్ మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన విషయం తెలిసిందే. 22వ తేదీ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మంగళగిరిలో లెక్కలే మారిపోయాయి. నామినేషన్ రోజు జరిగిన ప్రదర్శన చూసిన ప్రధాన పార్టీలు సందిగ్ధంలో పడ్డాయి. ఎన్డీఏ కూటమికి ప్రధాన పోటీదారునిగా జొన్న మారిపోయారు. గురువారం జొన్న స్థానిక ఉండవల్లిలో రోడ్ షో చేపట్టారు. ఉదయం 7 గంటలకే ఉండవల్లి రోడ్లు ఎరుపెక్కాయి. ఏ వీధికి వెళ్లినా మా శివశంకరుడు వచ్చాడు అంటూ హారతులు పట్టారు. కరుడుగట్టిన కమ్యూనిస్టులు కదిలారు. శివశంకరుడిని ఆలింగనం చేసుకుని నాటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. వృద్ధులు సైతం అడుగులో అడుగు వేశారు. గెలుపు నీదే అంటూ భుజం తట్టారు. వృద్ధ మహిళలు సైతం హారతిచ్చి తిలకందిద్దారు. మా శంకరుడు మళ్లీ వస్తాడు, మా సమస్యలు తీరుస్తాడు, నాడు ఆయన కల్పించిన నీడలో బతుకుతున్నాం అంటూ ఒక్కసారిగా గతంలోకి వెళ్లిపోయారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆదరణతో రోడ్ షో ప్రచారం నిర్వహించారు. 20 సంవత్సరాలు సర్పంచ్గా ఉండవల్లి అభివృద్ధికి ఆయన వేసిన బాటలు మరువలేమని ఆయనకే తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. శివశంకర్కు మద్దతుగా కార్మికులు, కర్షకులు కదం తొక్కారు. ఓటుతో నోటుకు చెక్ పెడదాం, డబ్బుతో ఏమైనా చెయ్యవచ్చనుకుంటున్న పార్టీలను మట్టి కరిపిద్దాం, శివశంకరుడిని గెలిపించుకుందాం. మంగళగిరి రాజకీయ చరిత్రలో శివశంకరుడి పేరు చిరస్థాయిగా నిలుపుదామంటూ యువత గళం విప్పారు. ఏది ఏమైనా మంగళగిరిలో ప్రధాన పార్టీల రాతలు మారనున్నాయి అనడంలో సందేహం లేదు. దేశంలో ఇప్పటికీ కొన్ని చోట్ల ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన ప్రతి చోట నరేంద్ర మోడీ హఠావో దేశ్కి బచావో అనేటటువంటి నినాదం హోరెత్తింది. ఆ భయంతో నరేంద్ర మోడీ తాను ఓడిపోతాననే భయంతో, తాను చేసిన కుట్రలు కుతంత్రాలు భయపడతాయనే భయంతో మొన్న నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే హిందువుల మెడల్లో మంగళసూత్రాలు కూడా ఉన్నవారు ముస్లిమ్సు అని నిస్సిగ్గుగా స్థాయిని దిగజార్చుకొని చెప్పడం అంటే ఇది ఎంత మతోన్మాది చెప్పాల్సిన పనో ఆలోచించాల. భారత రాజ్యాంగ స్పిరిట్కి, మన చట్టాలకి వ్యతిరేకమైనటువంటి మాట నరేంద్ర మోడీ మాట్లాడటం స్పష్టంగా దేశ ప్రజల మొత్తం విన్నారు. అందుకని నరేంద్ర మోడీ మీద దాన్ని సుమోటోగా తీసుకొని కేసు పెట్టాల్సిన అవసరం ఇవాళ ఎంతైనా ఉంది. అలాగే ఇవాళ ఇండియా కూటమి రోజు రోజుకి కెరటంలా లేచి పడుతూ ముందుకి స్రవంతిలాగా సాగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఫలితాలు చూసినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయేటటువంటి పద్ధతుల్లో ఇండియా కూటమి అధికారాన్ని ఫామ్ చేసేటటువంటి వైపు దూసుకుపోతూ ఉంది. ఇవాళ ఉత్తరాదిలోనే సీట్లు తగ్గిపోయినాయి వాళ్ళకి. దక్షిణాదిలో వచ్చే సీట్ ఎక్కడా లేదు, ఒక్క సీటు కూడా లేదు. ఇక్కడ మన దౌర్భాగ్యులు ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, వీళ్ళిద్దరు మాత్రం మేము ఎన్ని గెలిస్తే అన్ని నీకే అంటున్నారు. ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశంకి కానీ, అలాగే వైసీపీకి కానీ, బీజేపీకి కానీ, ఎన్డీఏ కూటమికి ఒక్క ఓటు వేయటానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున ఈ ఉండవల్లిలో సిపిఎం సిపిఐ కార్యకర్తలు తిరిగి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను, నా గుర్తు కంకి కొడవలి, అలాగే అసెంబ్లీకి జొన్నా శివశంకర్ గారు ఆయన గుర్తు సుత్తి కొడవలి నక్షత్రంకి ఓటు వేయమని తిరుగుతున్నాం. ఇవాళ చెప్తా ఉన్నాడు పెమ్మసాని చంద్రశేఖర్, బాగా అసలు తీర్చిదిద్దాం, అట్లా చేశాం ఇట్లా చేశాం, మొత్తం నా దగ్గర డబ్బు ఉంది,
ధర్మంగా సంపాదించా అధర్మంగా సంపాదించా చాలా చాలా కోతలు కోస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా, ఫేమస్ అని నువ్వు డబ్బులు సంపాదించావు, రాజకీయ అనుభవం నీకు లేదు. అలాగే నువ్వు రాజకీయాల్లోకి వచ్చి సరిగ్గా నెల రోజులు కూడా కాలేదు. అలాంటి నువ్వు ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి గందరగోళం చేస్తానంటే వినటానికి ఎవరు ఇక్కడ చెవులో పుట్టుకోలేదని తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నిజస్వరూపం, జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం, పవన్ కళ్యాణ్ నిజస్వరూపం తెలుసుకోవాలి. పార్లమెంటు కంకి కొడవలి, అలాగే అసెంబ్లీకి సుత్తి కొడవల నక్షత్రాన్ని కోటేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2024 మే 13న ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆ ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థులు 175 శాసనసభ స్థానాల్లోనూ 25 పార్లమెంటు స్థానాలను పోటీ చేస్తూ ఉన్నాం. పార్లమెంటు స్థానానికి ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జంగల్ అజయ్ కుమార్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారి ఎన్నికల గుర్తు కంకి కొడవలి. అసెంబ్లీ శాసనసభ స్థానానికి నేను పోటీ చేస్తూ ఉన్నాను. నా ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం. ఈ గుర్తులకు ఓట్లేసి ప్రజలు మమ్మల్ని పార్లమెంటుకి అసెంబ్లీకి పంపించాల్సిందిగా హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. సోదరులారా, ఈరోజు మేము మా పర్యటనలో భాగంగా ఉండవల్లి గ్రామ పంచాయతీ ఏరియాలో పర్యటిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ఇది సిఆర్డిఏ పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత ల్యాండ్ పూలింగ్కి భూములు తీసుకొని ప్రధానంగా ఉండవల్లి, పెనుమాక రాజధాని గ్రామాలలో ఇళ్ల స్థలాలలో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ తీసుకునే ప్రక్రియ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ప్రధానంగా G+3 పర్మిషన్ పెడితే మార్టిగేజ్ చేయాలని చెప్పేసి కండిషన్ పెట్టడం అనేది చాలా శోచనీయం. అందుకనే మేము కానీ అధికారులకు వస్తే వెంటనే ఆ మార్టిగేజ్ ఎత్తేసి G+5 పర్మిషన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇస్తూ ఉన్నాం. అంతేకాదు, కార్పొరేషన్ పన్నులు విపరీతంగా పెంచేశారు. పన్నులు పెంచేశారు కానీ మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో పూర్తిగా విఫలమయ్యారు. మేము అడుగుతూ ఉన్నాం, ఇవాళ మేము ఇక్కడ కార్పొరేషన్ చేయొద్దు, ఉండవల్లి గ్రామ పంచాయతీని పంచాయతీగా ఉంచాలని చెప్పేసి గ్రామసభ తీర్మానం చేసినా బలవంతంగా దీనిని ఈ యొక్క గ్రామసభ తీర్మానాన్ని పక్కన పెట్టేసి కార్పొరేషన్ చేయడం చాలా శోచనీయం. ఆ కార్పొరేషన్లో పన్నుల భారాన్ని విపరీతంగా పెంచేశారు. అదేవిధంగా చెత్త పన్ను వేసేశారు. మేము చెప్తా ఉన్నాం, మేము కానీ అధికారులకు వస్తే ఇంటి పన్నుల భారాన్ని తగ్గిస్తామని చెప్పేసి చెత్త పన్నులు ఎత్తేస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, విద్యుత్ ఛార్జీల భారం పెరిగిపోతూ ఉంది. ట్రూ ఆఫ్ ఛార్జీల మీద, స్మార్ట్ మీటర్ల పేరు మీద విపరీతంగా ఛార్జీలు పెంచేసిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. మోడీ ఏది చెబితే ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, గత 2014-19లో కూడా కేంద్ర ప్రభుత్వ విధానాల మొత్తాన్ని కూడా ఏంటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి మనం చూసాం. మేము ఇవాళ చెప్తా ఉన్నాం, ఇవాళ టీడీపీకి ఆ కూటమికి ఓట్లేసిన, వైసీపీకి ఓట్లేసిన, మోడీకి ఓట్లేసిన అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అందుకనే మోడీని వ్యతిరేకించాలి. ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం, అన్యాయం చేసేసి ఈ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసిన మోడీని బలపరిచే పార్టీలను వ్యతిరేకించేసి ఇండియా కూటమి అభ్యర్థి గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం. జొన్న శివశంకర్ గారు ఈ ఊరికి ఇప్పుడు వరకు ఎవరూ చేయనటువంటి గొప్ప పని చేశాడు. 20 సంవత్సరాల సర్పంచ్గా ఈ ఊరిలో రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, అనేక రకాలైనటువంటి పేద ప్రజలకి ఇళ్ళు, స్థలాలు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ వరకు ముందుకు వచ్చాడు పార్టీగా. జొన్న శివశంకర్ గారు చేసిన పని ఇక్కడ ఎవరు చేయలే. ఏ ఒక్క సర్పంచ్ కూడా చేయలే ఈ ఊళ్ళో. అంత గొప్పగా చేశాడు. ఇవాళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి అభినందించి ఓటు వేయాలి ముందు. ఎందుకంటే రాజధాని కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు మన శివశంకర్ గారు ఒకరు. ఇవాళ అమరావతి ఇక్కడే ఉండాలని కోరుకున్నటువంటి నాయకుల్లో కూడా శివశంకర్రావు గారు కూడా ఒక నాయకుడు. అలాంటి ముఖ్యమైన నాయకుడు మన పార్టీ తరఫున, మార్కెట్ పార్టీ తరఫున నిలబడ్డారు. కాబట్టి మీరంతా కూడా ఎంతో అభినందించి ఓట్లు వేయాలి ముందుకొచ్చి. సిపిఎం పార్టీ పేద పార్టీ, డబ్బులు ఎవరన్నా ఇచ్చారో అని అనుకుంటే వాళ్ళ దగ్గర తీసుకోండి. కానీ చుట్టి గొడవలు నక్షత్రం, కంకి గొడవలు గుర్తుకి మీరు ఓటు వేయాలి. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే నాయకుడు పార్టీ ఇది.
వాళ్ళు ఇవాళ డబ్బులు ఇస్తారు, రేపు పొద్దున్న మీకు కాపాడరు. ఎల్లుండి పొద్దున్న మీరు ఎవరిని అడుగుతారు? ఈ జేబులో ఉన్న రూపాయి రేపు పొద్దున్న అయిపోతుంది, తర్వాత ఏం చేస్తారు? కాబట్టి అలాంటి వాళ్ళకి ఓటు వేయకూడదు. ఇక్కడ స్థానికంగా మనకి ప్రజల కోసం పనిచేసే నాయకుడికి ఓటు వేసినప్పుడు రేపు పొద్దున్న మన పని అవుతుంది. గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే మనం ముందుకెళ్ళగలుగుతాం. గ్రామం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ డబ్బుల నాయకులు ఇవాళ అనేక రూపాయల్లో డబ్బు సంపాదిస్తున్నారు, ఇవాళ వచ్చేమన్నా ఖర్చు పెడుతున్నారు. అది గొప్పతనం కాదు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఓటేసినప్పుడే మన ఓటు యొక్క విలువ ఉంటుంది అనేది నా యొక్క. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఓటుని చాలా విలువైనదిగా భావించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కనుక మన ఓటుని సరిగ్గా వినియోగించుకోకపోతే 5 ఏళ్ళు మనం నష్టపోవాల్సి వస్తుంది. ఈరోజు అసెంబ్లీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఆ అసెంబ్లీలో 2 పార్టీలుదే రాజ్యం అన్నట్టుగా ఉంది. కానీ ఎన్నో ఏళ్ల నుంచి ఈ దేశానికి ఏమైనా చేసిందంటే స్వాతంత్రోద్యమంలో కానీ స్వాతంత్రోద్యమం తర్వాత కానీ చేసింది వామపక్షాలే. ఈ దేశానికి వామపక్షాలు లేని పరిస్థితి చట్టసభల్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆ చట్టసభల్లో వామపక్షాలు లేకపోవడం వల్ల ప్రజల సమస్యలు అనేవి ముందుకు రాకుండా అయిపోతున్నాయి. దీనివల్ల ప్రజా సమస్యలు ముందుకు రాకపోవడం వల్ల వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన భావద్వేషాలు, వ్యక్తిగతమైన ఆరోపణలు ఇవే జరుగుతున్నాయి అనేది మనకి అందరం చూస్తూ ఉన్నాం. తెల్లారు లెగిస్తే ఆ అసెంబ్లీని కనీసం ఒకప్పుడు మన సమస్య ఏమన్నా, మన ఊరి సమస్య అయినా, మన ప్రజల సమస్య అయినా ఏమన్నా వస్తుందా అని చూసేవాళ్ళు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. అటువంటి పరిస్థితులు రావాలంటే ఖచ్చితంగా వామపక్ష అభ్యర్థులు అసెంబ్లీలో ఉండాలి. వాళ్ళు ఉంటేనే ప్రజల తరపున మాట్లాడతారు, ప్రజల గురించి ఆ సమస్యల గురించి మాట్లాడతారు. మనం చూస్తున్నాం నిత్యం అత్యాచారాలు మహిళల మీద ఏ విధంగా జరుగుతున్నాయో. ఆ అత్యాచారాలు ఈరోజు ఆడపిల్లలు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలు కూడా నడవలేని పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితులన్నీ పోవాలంటే ఖచ్చితంగా వామపక్షాలే అధికారంలో ఉండాలి. వామపక్షాలు కనుక లేకపోతే ఈ దేశం కానీ, మహిళలు కానీ, యువతకి ఉద్యోగాలు రావాలన్నా కూడా వామపక్షాలు ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాల కోసం మాట్లాడాలన్నా కూడా వామపక్షాలు ఉండాల్సిందే. ఈరోజు మేము 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, కానీ మనం చూస్తున్నాం ఎంతమంది నిరుద్యోగులు రోడ్డు మీద ఉంటున్నారు అనేది. కాబట్టి మధ్యతరగతి అనే కాదు, ప్రతి యువత ఓటు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా పండు ముదసులు కూడా వచ్చి ఓటేస్తున్నారు. యూత్ ఎందుకని వేయరు? అందుకని మనం అందరం కూడా ఖచ్చితంగా ఓటును ఉపయోగించుకోవాలి. ఓటు విలువని మనం తెలుసుకోవాలి. ఈరోజు కనుక మనం ఓటు వేయకపోతే 5 ఏళ్ళు మనం ఈ మన ఓటు విలువ లేకుండా 5 ఏళ్ళు వాళ్ళు ఏది చెప్తే అది చేసే పరిస్థితులు వస్తాయి. ఈరోజు మతం అనేది కూడా ప్రధానంగా ముందుకొచ్చింది. ఈ మతం అనేది మన మధ్యన అనేక చీలికలు తీసుకొస్తుంది. వామపక్షాలే ప్రజల యొక్క భావాలని, ప్రజలంతా ఒకటే అని, దేశం అంటే మనుషులని చెప్తున్నారు. అందుకని మతాలకి, కులాలకి అతీతంగా ప్రజలందరూ బాగుండాలన్నా, సమాజం రావాలన్నా కూడా వామపక్షాలే అధికారంలోకి రావాలి. అందుకని మీ అమూల్యమైన ఓటుని వామపక్షాలకు వేయండి. ఈ ఎలక్షన్లో సరైన అభ్యర్థులు ఎవరైతే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఉంటారో, ఎర్ర బ్యాడ్జీ, ఎర్ర సొక్కా వేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళకి మద్దతు ఇస్తే వాళ్ళు ప్రజా గళం ఇప్పగలరు. అలాంటి వాళ్ళని మన పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఉంచుకోవాలి. మన అవసరం అది. వాళ్ళు దేశాన్ని పరిపాలించే అంత సత్తా లేకపోయినా కనీసం ప్రజల వాణిని వినిపించే విధంగా ఇక్కడ మనకి మంగళగిరి కాన్స్టిట్యూషన్ ఇది, అట్లాగే గుంటూరు పార్లమెంటు ఒప్పందంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఇంకా అనేక రకాల ఒప్పందాల్లో ఈ అభ్యర్థులు కూడా ముందుకొచ్చి ఉన్నారు. ఆ ముందుకు వచ్చినప్పుడు జొన్నా శివసేన గారు మన అసెంబ్లీకి పోటీ చేసినారు. ఆయన గురించి చెప్పాలనుకుంటే మా గ్రామాన్ని మరి ఒకప్పుడు బెంగాల్ బల్బులు అంటే మన కరెంటు బల్బులు ఉండే, స్తంభాలకు ఉండే, ఏలబడతా ఉండే. అలాంటి బెంగాల్ బల్బులను తీసి ఆ మెర్క్యూరీ బల్బులు ఆనాడే 5,500 రూపాయలు అయిందంట మెర్క్యూరీ బల్బు. నేను దాంట్లో స్వయాన ఆయన సహచరంగా ఉండేవాడిని. అలాంటి మెర్క్యూరీ బల్బు వేస్తే రేత్రిపూట ఆడవాళ్ళు ఆ లైటింగ్ కిందకు వచ్చి ఎవరు వేసారు లైట్లు, మన పంచాయతీ వాళ్ళు వేశారు, మన శివశంకర్ మన అబ్బాయి వేసాడు లైట్లు అనేది ఆ రేత్రిపూట నేను చూసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు మనకి అసెంబ్లీలో ఉండటం అవసరం. ఆయన దాదాపు 21 సంవత్సరాలు ఉండవల్లికి సర్పంచ్గా ఉన్నారు. మరి అలాంటి ఆషామాషి వ్యక్తి అయితే 3 సార్లు వెనక్కి కాబడతాడా? రెండోసారికే వెనక్కి పంపించేస్తారు. 3 సార్లు ఎన్నిక కాబడినాక ఆ తర్వాత ఉండవల్లి రిజర్వేషన్ అయింది, అది మళ్ళీ వేరే వాళ్ళు అయిపోయారు. కనుక అటువంటి వాళ్ళు
అట్లాగే మరి పార్లమెంట్ కూడా అన్నీ తెలిసి క్షుణ్ణంగా తెలిసిన ఆయన గుంటూరు పార్లమెంట్కి అజయ్ కుమార్ గారు వీళ్ళు కూడా పోటీలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రజాగాలు ఇప్పుతారు. ఆ రైతాంగానికి ఎంతో ఉపయోగపడి ఉంటుందని కూడా మేము ఆశిస్తూ మేము కూడా వాళ్ళకు కూడా మా రైతుల తరపు నుంచి మద్దతు కూడా వాళ్ళ సంపూర్ణమైన మద్దతు మేము ఇస్తామని తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నికలుగా మనం భావిస్తూ ఉంటాము. మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మరో ప్రత్యేకత ఉంది. బూర్జువా పార్టీలు రాష్ట్రంలో అధికారం కోసం కొట్టుకుంటూ ఉంటే మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం అందుకు భిన్నంగా కార్మికుల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ తనదైన ప్రత్యేక శైలిలో ఎప్పుడూ కూడా తన ప్రభావాన్ని చూపిస్తూ మంగళగిరి నియోజకవర్గంలో ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఇటువంటి తరుణంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి 2024 సంవత్సరంలో జరిగేటువంటి ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పిఎం అభ్యర్థిగా జొన్నా శివశంకర్రావు గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ జొన్నా శివశంకర్రావు గారికి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఓటు ఎందుకు వేయాలి? ఇది ఒక్కసారి విఘ్నులైనటువంటి మంగళగిరి నియోజకవర్గ ఓటర్ మహాశైలు అందరూ కూడా ఒక్క క్షణం ఆలోచించండి. జొన్నా శివశంకర్ గారికి ఓటు ఎందుకు వెయ్యాలి? ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? మిగిలిన ప్రత్యర్థి పార్టీలు జరుపుతున్న పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? జొన్నా శివశంకర్ గారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఒక్క నిమిషం మీరు మనస్సాక్షిగా ఆలోచించండి. ప్రతిపక్ష పార్టీల తరపున ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, బూర్జువా పార్టీల తరపున ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తూ ఉన్నారో ఆ అభ్యర్థులు ఎవరంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళందరూ కూడా రాజకీయ వారసులుగా మీ ముందుకి నాయకులుగా తోయబడుతున్నటువంటి వాళ్ళు ప్రత్యర్థులుగా ఉన్నారు. కానీ జొన్నా శివశంకర్రావు గారు మాత్రం జనాల నుంచి, జనాల కష్టాల్లోంచి, జనాల సమస్యల పరిష్కారంలో నుంచి, రైతు చెమటలో నుంచి, జనాల్లో నుంచి నాయకుడిగా ఎదిగినటువంటి నాయకుడు జొన్నా శివశంకర్రావు గారు. ఆయన యొక్క ప్రత్యేకత ఏంటంటే దాదాపు 20 సంవత్సరాల పాటు ఉండవల్లి గ్రామానికి ఈ నిర్విరామ సర్పంచ్గా ఉండటం ఆయన రికార్డు. 30 సంవత్సరాల క్రితమే ఉండవల్లి గ్రామానికి సిమెంట్ రోడ్లు వచ్చినాయండి, లైటింగ్ వచ్చిందండి, డ్రైనేజీ వ్యవస్థ వచ్చిందండి. అంటే ఆయన ఆలోచన ఈ విధానం ఏ విధంగా ఉంటుంది, ఆయన పనితీరు ఏ విధంగా ఉంటుంది, అప్డేటెడ్గా ఎట్లా ఆలోచిస్తారు ఆయన. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మీరు జొన్నా శివశంకర్ గారికి మద్దతు ఇచ్చి మంగళగిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఆయనకు మద్దతుగా నిలబడండి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాళ్ళ మెడలు వంచి మంగళగిరి నియోజకవర్గాన్ని 175 నియోజకవర్గాల్లో ఒక అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దారంటంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇందుకు ఉదాహరణ ఉండవల్లి వాసిగా ఉండవల్లి గ్రామానికి ఆయన చేసినటువంటి సర్పంచ్గా చేసినటువంటి పనిని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నాను. ఎలక్షన్లో అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ మరి ఇక్కడ మాకు ఉభయ కమ్యూనిస్టులు పోటీ చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మన ఉనికిని మనం కాపాడుకోవాలంటే మరి ఈ ప్రజా ఉద్యమం ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఓటేయాలనే దాని మీద ప్రశ్నిస్తే మరి ఇక్కడికి వచ్చేవరకు ఉండవల్లి గ్రామంలో రైతాంగం తరఫున మరి శివశంకర్రావు గారు మరి ఆయన పోటీ చేస్తున్నారు. మరి అలాగనే మరి అజయ్ కుమార్ గారు గుంటూరు పార్లమెంట్కి కూడా ఆయన కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి మరి వాళ్ళిద్దరికి కూడా మన ఓట్లేసి ఒకటి శివశంకర్రావు గారిని అసెంబ్లీకి పంపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అలాగే అజయ్ కుమార్ గారిని కూడా పార్లమెంట్కి పంపించాలని చెప్పి నాకు కోరుకున్నాం. కంకి గొడవలకి పార్లమెంటు, ఇటేమో సుత్తి గొడవల నక్షత్రం తరఫున ఓట్లేసి మరి మీ అమూల్యమైన ఓట్లేసి గెలిపించాలని నా అభిప్రాయం. ముఖ్యంగా కావాలంటే దానికి ఉదాహరణగా నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు సమితి ప్రెసిడెంట్ దగ్గర నుంచి కూడా నాకు తెలుసు. నాకు 70 సంవత్సరాలు. మరి ఆయన ఆధ్వర్యంలో కూడా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా కరెంటు కానీ తర్వాత రోడ్లు కానీ అనేక ఉద్యమాలు చేసి ఆయన అమ్మటే ఉండి సాధించుకున్నాం. అలాగే శివశంకర్రావు గారు కూడా 20 సంవత్సరాలు గ్రామ పంచాయతీ ఉండి రోడ్లు కానీ కరెంటు లైన్లు కానీ అలాగనే మరి గుంటూరు జిల్లా అమ్మటే జొన్నా శివశంకర్ గారు అమ్మటి కూడా మేము ప్రత్యక్షంగా దాదాపు 100 మీటింగులకు నేను తిరిగాను. రైతు పక్షపాతి, రైతులకి ఏదన్నా అన్యాయం జరిగితే మట్టికి శివశంకర్రావు గారు ఎమ్మటే వచ్చి ఏం జరిగింది అనే దాన్ని బట్టి స్పందించి ఎమ్మటి ఇటు ఆడ తెనాలు కానీ దుగ్గిరాలు కానీ మరి నీరుకొండ, తాడికొండ, అట్లాగే ఉండవల్లి పంమి స్కీము, రైతుల గురించి కాల విషయాల్లో కూడా అన్నిటికి కూడా ఆయన ప్రధాన పాత్ర వహించాడు. మరి అలాంటి శివశంకర్ గారికి మరి ఓట్లేసి అఖండ మెజారిటీ గెలిపించి ఆయన్ని అసెంబ్లీకి పంపించాలని చెప్పి నా కోరిక. అలాగే పార్లమెంటు కూడా అజయ్ గారిని కూడా ఆయన కూడా ఓటేసి కంకి కొడవల తరఫున ఆయన కూడా ఓట్లేసి ఏదేమైనా
మనం ఓట్లు మన ఉనికి మనం కాపాడుకోవాలి. మన ఓట్లు మనం వేసి మన క్యాడర్ మనం కట్టేసుకుని వాళ్ళందరూ కూడా ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి నేను ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు చెబుతూ వాళ్ళ మట్టికి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు గెలిపించాల్సిందే, మనకు అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి పంపించాలని చెప్పేసి నా కోరిక.